నంద్యాల జిల్లా బనగానుపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఇంటి సమీపంలోని అలీబాగ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం కార్యకర్తలతో కలిసి తహసీల్దార్ కార్యాలయంకు చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడ్డారని, ఫ్యాన్ రేఖలు విరిగిపోతాయని జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది కేవలం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. ఖచ్చితంగా టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రోజు తెలుగుదేశం పార్టీ తరపున నామినేషన్ వేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉంటుందని చెప్పి కోరుకొని ఈరోజు ఒక సుముహూర్తంగా నామినేషన్ వేశాము. ఈరోజు వాళ్ళు గొప్పగా చెప్తా ఉన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నామని. ఎక్కడ కూడా ప్రజలు ఈరోజు తిరగబడ్డారు, ఫ్యాను రెక్కలు విరిగిపోయాయి, జనమంతా కూడా వెంట పడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం మళ్ళీ ఒక చంద్రబాబుతోనే రాష్ట్రం బాగుపడాలంటే సాధ్యము, అనుభవం గల నాయకుడు రావాలి, ఒక్క ఛాన్స్తో మోసపోయాము, మళ్ళీ మోసపోమని చెప్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేక విధానాలు ప్రజల్లో బలమైన ఉంది. 5 సంవత్సరాలు అధికారం ఇచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్ ప్రభుత్వము అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడం జరిగింది. తర్వాత మొట్టమొదటనే విధ్వంసంతో మొదలుపెట్టి అదేవిధంగా కార్యకర్తల మీద దాడులు, కేసులు, అనేకమైనటువంటి అరాచకాలు చేయడం జరుగుతూ ఉంది.